దేవుని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దాని జోలికి వారు దాన్ని చేయరు ప్రియులారా. ఎందుకనంటే సత్యము ఎరిగిన ప్రజలు ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉంటారు, బానిసలుగా ఉండరు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదవడంలో దేవుని జ్ఞానాన్ని మన హృదయంలో నింపుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక సమయమును పోనీయక. ఈ మాటలో నిలబడే వాళ్ళు ఎవరు? సమయాన్ని పోనీయక. ఎంతో పోతా ఉంటుంది అంతే. సమయము కూడా దేవునికి లెక్క చెప్పాలి. మన సమయాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. దాన్ని ఏం చేసుకోమంటున్నాడు? మనకు దినాలు ఇచ్చిన దేవుడు, మన కాలాన్ని పొడిగిస్తున్న దేవుడు. దాన్ని మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాడంటే సద్వినియోగపరుచుకో. ఆధ్యాత్మికమైన జీవితము మెరుగుపడడానికి, బుద్ధిగల కన్నికల వలె నూనె నింపుకోవడానికి సద్వినియోగం చేసుకుంటే మనము దైవాన్ని చిత్తాన్ని నెరవేరుస్తాం. అందుకని అక్కడ సద్వినియోగం చేసుకొనుచు, చూసారా, అజ్ఞానుల వలె కాక. ఎలా ఉండద్దు అంటున్నాడు ఆయన? అజ్ఞానులుగా ఉండద్దు అంటున్నాడు. వినండమ్మా, అజ్ఞానులుగా ఉండద్దు. దేవుని సంఘములో జ్ఞానము బోధించబడతా ఉంది. మీ చేతుల్లో ఉన్నది జ్ఞానం. మీ చేతుల్లో ఉన్నది ఏం చెప్పండి? లోక జ్ఞానం కాదు, దైవిక జ్ఞానము. బజార్లో దొరకదు, బైబుల్ దొరుకుతుందేమో కానీ బైబుల్లో ఉన్నటువంటివి నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ చేతనే నువ్వు గ్రహించగలవు. ఒక వ్యక్తి అచ్చులు అలులు గుణింతాలు దీర్ఘాలు నేర్చుకుంటేనే పుస్తకం చదువుతాడు. అలాగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ వాక్యాలు అర్థమవుతాయి. అందరికి అర్థం కావు. ఈ వాక్యాలు తీసుకొని యూట్యూబ్లో విమర్శ చేస్తూ ఉంటారు. లోక జ్ఞానాన్ని బట్టి చదివితే విమర్శ చేయాలనిపిస్తుంది. నాకు కూడా అంతే. ఎంతోమంది వారి జీవితాలలో విమర్శ చేసి జీవితాలు మార్చుకుని వాళ్ళ తప్పును బహిరంగంగా యూట్యూబ్లో ఒప్పుకుంటా ఉన్నారు. ప్రియులారా, చూసారా? కాబట్టి అజ్ఞానుల వలె కాక. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, జ్ఞానం లేనివాడు త్రోవ తప్పుతాడు, నశించిపోతాడు అని రాయబడింది. కాబట్టి ఈ గ్రంథములో మనకు జీవము దొరుకుతుంది. మనం నమ్మాలి ఆ మాట. ఈ గ్రంథములో ఏం దొరుకుతుంది చెప్పండి? జీవము దొరుకుతుంది. ఈ జీవాన్ని మన ఆత్మకు ఫిల్లింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓ వెహికల్కి ఆయిల్ ఎలాగో, ఈ దేహానికి ఆహారం ఎలాగో, మన ఆత్మకు జీవం అనే దేవుని మాట. ఆయనలో జీవము ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆయన జీవమై ఉండెను. చూసారా? కాబట్టి జీవ ప్రత్యక్షత. క్రిస్మస్ అంటే ఏంటి? జీవ ప్రత్యక్షత. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి తండ్రి పంపిన జీవము. అది ఎవరిలోకి వస్తుందో, ఆ జీవము ఎవరిలో ప్రవేశిస్తుందో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు సజీవులు అవుతారు. ఆ జీవ ప్రభావము చేత శాశ్వతమైన లైఫ్ను, చూసారా, ఎటర్నల్ లైఫ్, ఆ నిత్యత్వాన్ని పొందుకుంటారు. దేవుని కృపావరం ఏదనగా క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు. దేవుని